హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్లో హెల్త్ ఒక్కటే కదండి, వెల్త్, స్పిరిచువల్, అన్ని కామెడీ, ఫన్, ఇలా అన్నిటినీ కూడా మనం మిక్స్డ్గా ఒక హ్యూమన్కి కావాల్సిన అన్నిటినీ కూడా మనం ఈ ఛానల్లో చూడొచ్చు. సో ఈరోజు మనం నులకపేటలోని చైతన్య తపోవన్ని ఈరోజు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి శివకేశవులు ఇద్దరూ కూడా మనకు దర్శనమిస్తారు ఈ తపోవనంలో. సో చూడటానికి చూడండి ఎంత గ్రీనరీగా, పచ్చని ఆకుల మధ్యలో, చెట్ల మధ్యలో మనకి శివుడు ఎలా దర్శనమిస్తున్నాడు. సో మేము ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి కృష్ణుడు ఒక కలంలో, చుట్టూ కూడా కృష్ణ రాధా ఫొటోస్ అనేది చాలా అంటే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. చాలా వండర్ఫుల్గా ఉంది ఇక్కడ చూడటానికి. ఇది మేము సండే రోజున ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ చూస్తుంటే మాత్రం అంటే ఇక్కడ మేము 1.5 hours అనేది ఇక్కడ స్పెండ్ చేసాము. ఈ 1.5 hours కూడా చాలా మనసుకు అంతా కూడా చాలా ప్రశాంతత అనేది మాకు అనిపించింది. సో ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. వినాయకుడు పక్కనే మేము లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి సైడ్న డీర్స్ అంటే జింకలు దర్శనం ఇచ్చాయండి. సో వాటిని చూడంగానే ఇటు మనకి రైట్ సైడ్లో నందీశ్వరుడు ఉన్నాడు, అలాగే ఇటు లెఫ్ట్ సైడ్న జింకలు. సో వీటిని నేను చిన్నపిల్లప్పుడు మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 10-15 years తర్వాత మళ్ళీ ఇక్కడ చూశాను. సో చాలా వండర్ఫుల్గా అనిపించింది. మా బాబు అయితే వీటికి ఫుడ్ పెడుతూ ఇక్కడ కొంచెం సేపు ఆల్మోస్ట్ ఒక 20 minutes to 30 minutes మేము వీటి మధ్యనే స్పెండ్ చేసాము. వీటితో వాటికి ఫుడ్ పెడుతున్నప్పుడు అవి దగ్గరికి రావటం, మేము చెయ్యి పెట్టంగానే వెంటనే అవి వస్తున్నాయి అనమాట. వాటికి వెజిటబుల్స్, క్యారెట్ కానివ్వండి, ఇట్లాంటివి పెట్టినప్పుడు అవి చాలా దగ్గరకు వచ్చినాయి అనమాట. వాటిని టచ్ చేయటం కానీ ఆ ఫీల్ అనేది రియల్లీ వండర్ఫుల్ అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట. అంత బాగా అనిపించింది ఆ కాసేపు కూడా. అంటే మనల్ని మనం మర్చిపోతాం అనమాట. చూడండి మా బాబు క్యాబేజీ పెట్టాడనమాట. అవి చక్కగా తీసుకొని తింటున్నాయి. అలాగా ఏదైనా హ్యాండ్ పెట్టంగానే ఏమైనా పెడుతున్నాం అనుకొని అలా వచ్చేస్తున్నాయి అనమాట. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి ఇవి. నాకు ఫేవరెట్ యానిమల్స్ అనమాట ఇవి. అందుకని చూడగానే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడు కూడా అంటే పచ్చని చెట్లతోటి మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇది విజిట్ చేశాను. ఇది మనకి నులకపేట అంటే మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో నులకపేట దగ్గర వస్తుందండి ఈ టెంపుల్. సో నందీశ్వరుడు చూడండి, పెద్ద నందీశ్వరుడు. శివునికి ఎదురుగా మనకి నందీశ్వరుడు ఉంటాడు కదా, అలాగే అనమాట. చూడండి అటు సైడ్ ఇటు సైడ్ ప్లాంట్స్ పెట్టున్నాయి చిన్న చిన్నవి. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న నీటి కొలను ఉంది. లోపలికి ఎంటర్ అవుతున్నాము. మేము సండే రోజు మార్నింగ్ 10కి ఆ టైంలో 9:30 to 10 ఆ టైం అయింది. ఆ టైంకి ఎండ చూడండి ఎలా అనిపిస్తుందో. తల పైకైతే చూడలేకపోతున్నామంట, అంత ఎండగా అనిపిస్తుంది. లోపలికి రాగానే చాలా పీస్ఫుల్గా, అంటే గ్రానైట్ కదండి, చాలా కూల్గా అనిపించింది లోపలికి రాగానే. సో లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎదురుగా మాకు శివుడు ఇలాగా మాకు దర్శనం ఇచ్చారు. చూడండి ఎక్కడ కూడా ఈ విధంగా లేదు, ఇలా పైన ఓపెన్గా ఉంటుంది. సో మిర్రర్స్లో అంతా కూడా అంటే చూడంగానే ఒక అద్భుతంలాగా అనిపించింది. సో లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేద్దాం అనగానే చుట్టూ కూడా మనకి 12 జ్యోతిర్లింగాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. సో ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుడు అండి. ఏ గుడికి వెళ్ళినా ఫస్ట్ విఘ్నేశ్వరుడే కదా మనకి దర్శనం ఇచ్చేది, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ మనం వరుసనే చూద్దాం. గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగం, శ్రీశైలంలోని మల్లికార్జున జ్యోతిర్లింగం, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమశంకర జ్యోతిర్లింగం, తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వారణాసిలోని కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఈ 12 జ్యోతిర్లింగాలు అన్నిటినీ కూడా మనం ఈ ఒక్క ప్లేస్లోనే అందరినీ దర్శించుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. సో అక్కడ వరకు అంటే ఈ జ్యోతిర్లింగాలు అన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేని కొంతమంది వాళ్ళు ఇక్కడ ఈ 12 జ్యోతిర్లింగాన్ని ఒకే ప్లేస్లో మనం దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, మేము అక్కడ ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటున్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆ 12 జ్యోతిర్లింగాన్ని మేము చూసినట్లుగానే మేము ఫీల్ అయ్యామన్నమాట. అంత అద్భుతంగా ఉంది.
సో ఇక్కడ దర్శించుకున్న తర్వాత స్వామివారిని ఒక 10 నిమిషాలు నేను మెడిటేషన్లో కూర్చున్నాను అనమాట. సో స్వామివారే కళ్ళకు కనిపించారనిపించింది, అంత అద్భుతంగా అనిపించింది. సో బయటికి రాగానే ఒక చిన్న కోనేరు ఉంది, దాంట్లో ఒక తాబేలు ఉందండి. అది కూడా మా బాబు చూడంగానే దాన్ని చేయి పెడుతుంటే అది దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. చూసిన తల పైకెత్తి చూడటం కానీ, ఫస్ట్ టైం అంత దగ్గరికి నేను చూడటం అనమాట. అంతకుముందు ఎప్పుడైనా వాటర్లో చూసినా కానీ కొంచెం లాంగ్లో చూసేవాళ్ళం, బట్ అంత దగ్గరికి చూస్తుంటే అది తల పైకెత్తి చూడటం కానీ, అది కొంచెం సేపు ఒక అంటే ఇది ఏమనాలో కూడా తెలియట్లేదు, అంత బాగుందనమాట చూస్తుంటే. సో నెక్స్ట్ కొంచెం ముందుకి మూవ్ అయ్యాము. బయటకు వచ్చేసిన తర్వాత మనకి సో శివుని టెంపుల్ తర్వాత మనకి పక్కనే కృష్ణుడిదండి, కేశవుడు కదా, శివకేశవులు కదా ఇక్కడ మనకు దర్శనం ఇచ్చేది. సో ఇక్కడ కృష్ణుడు కూడా మనకి పక్కనే ఉన్నాడు. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే ఇక్కడ శివుడిది ఒక అద్భుతం అనుకుంటే, ఇక్కడ కృష్ణుడు మరొక అద్భుతం అని చెప్పొచ్చు. మనకి శివుని గుడిలో మొత్తం అన్నీ కూడా జ్యోతిర్లింగాలు కనిపించాయి కదా, ఇక్కడ మనకి అమ్మవారి దర్శనం ఇస్తారు. ఒక్కొక్క శక్తిపీఠంకి సంబంధించిన అమ్మవార్లందరూ కూడా మనకి ఇక్కడ ఈ లోటస్ అనమాట, ఇది ఒక తామర పువ్వు అని లోటస్ ఆకారంలో ఉంది టెంపుల్. సో ఈ టెంపుల్లో మనకి ఇక్కడ అందరూ అమ్మవార్లు దర్శనం ఇస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఫ్రంట్ రాగానే కృష్ణుడు కనిపిస్తే, ఇక్కడ మిర్రర్లో బ్యాక్ సైడ్ మనకి రాధాదేవి కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, చూస్తున్నారు కదా ఆ లోటస్ ఫ్లవర్స్ ఆ డిజైన్ కానివ్వండి, ఆ గోడల దగ్గర ఆ కలర్ కానివ్వండి, అమ్మవారిని చూస్తుంటే కూడా కన్నుల పండగ కనిపిస్తుంది. కృష్ణుడిని అయితే మాత్రం కాసేపు కూడా అలా చూస్తూ ఉండిపోయానండి. నెక్స్ట్ మనం బయటకు వచ్చేసిన తర్వాత నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు అనమాట. నేను శ్రీశైలం ఇలా అంతకుముందు వేరే ఏది మహానంది ఇలా వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. మళ్ళీ ఇక్కడ మనకి అంటే మహానంది అంత పెద్దది కాకపోయినా కానీ దగ్గర దగ్గర అంత సైజులో ఉన్నారనమాట. ఇక్కడ నందీశ్వరుడు మనకి దర్శనం ఇస్తారు. చూడటానికి అంటే 2 కళ్ళు చాలవన్నమాట. శివునికి ఎదురుగా ఇలా నందీశ్వరుడు ఇంత పెద్దదిగా మనకు కనిపించడం. మళ్ళీ మా బాబు బయటికి రాగానే మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి వాటికి ఫుడ్ పెట్టడానికని వాటిని దగ్గరికి మంచిగా చేసుకోవడానికి వెళ్ళాడు. చూస్తున్నారు కదా ఎలా తింటున్నాయో. మీకు కూడా చాలా ఇష్టం అండి జింకలు? కామెంట్ చేయండి. సో మనం ఇందాక ఫస్ట్ విఘ్నేశ్వరుడి ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేస్తుందని మేము వెళ్ళలేదు, బట్ కానీ ఒకసారి మళ్ళీ చూద్దాం లోపలికి వెళ్ళని చెప్పి ఇక్కడ బయట లోపలికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మిర్రర్స్ క్లోజ్ చేస్తుందన్నమాట, లాక్ చేసి. సో ఇక్కడ మిర్రర్లో నుంచి చూస్తుంటే కూడా విఘ్నేశ్వరుడు ఒక ఆనంద అనుభూతిని కలిగిస్తాడండి మనకి. చూస్తుంటే కళ్ళకి అదొక ఆనందం అనమాట, అది చెప్పలేము. ఒక గూస్ బంప్స్ వచ్చేలాగా అనిపిస్తుంది అనమాట అలా దగ్గర నుంచి చూసినప్పుడు కూడా. మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు, నాకైతే అలా అనిపించింది. సో బయట నుంచి ఇలా చూస్తుంటే అది కొబ్బరి చెట్లు కానివ్వండి, పూల మొక్కలు కానీ వండర్ఫుల్ అండి. మనసుకి కాసేపు ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.